హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మసాలా బొరుగులు చేసుకుంటామండి. ఇది పానీపూరి మసాలా వేసుకొని చాలా వెరైటీగా ఉంటుందండి, చాలా టేస్ట్గాను ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసి పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. పెనంలోకి ఒక గెరిటంత ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి పల్లీలు ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఇవి వేసి బాగా సన్న మంట పెట్టుకొని మంచిగా వేయించుకుంటాము. సన్న మంటలోనే వేయించుకోవాలండి. పల్లీలు బాగా కరకరలాడుతూ వస్తాయి. ఎవరెస్ట్ పానీపూరి మసాలాను వాడి ఈరోజు బొరుగులలో వేసుకొని మసాలా చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా పొడి ఇట్లుంటుంది. ఇట్లా బాగా మెల్లిగా వేయించుకోవాలి. ఇప్పుడు కాజు పప్పులు తీసుకున్నానండి. అవి కానీ ఒక హాఫ్ కప్ అంత పప్పులు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. ఇవి కానీ బాగా ఇట్లా సన్న మంటలోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు కానీ మంచిగా ఇట్లా ఎగిందండి. ఇది తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాము. అదే పెనం పెట్టుకొని పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు బొరుగులు వేసుకుంటామండి. మరమరాలు వేసుకొని సన్న మంట పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అడుగు మందంగా ఉంటే పెనం తీసుకున్నామంటే బొరుగులు మాడుకుంటూ వస్తాయండి. అడుగు పలుసగా ఉంటే తొందరగా మాడుతాయి బొరుగులు. బాగా ఇవి కరకరలాడేంత వరకు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం ఇంచినప్పుడు ఇట్లా కరకరలాడుతూ ఉండాలి. అంతవరకు బాగా ఇట్లా వేయించుకున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లి, కాజు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుంటాము. ఈ మసాలా వేసుకుంటామండి. పానీపూరి మసాలా చాలా బాగుంటుంది. మసాలా వేసి తినేటప్పుడు ఈ కారం, ఉప్పు అన్నీ దాంట్లోనే ఉంటాయండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. మనకు కావాలంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చండి. కానీ ఈ మసాలాతో తిన్నామంటే ఇది బాగా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. అమ్చూర్ పౌడర్ అన్నీ ఉంటాయి అందులో. బాగా ఇట్లా తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి చేయి పెట్టి కలిపేసుకుంటాము మంచిగా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా. కలిపేసుకున్నా అండి. ఇది బాగా ఇట్లా గిన్నెలోకి వేసేసుకుంటాం. ఇందులో ఎర్రగడ్డ, టమాటా అవన్నీ వేసుకొని తినచ్చండి. ఇట్లనే తిన్నామన్నా చాలా రుచిగా ఉంటాయండి. మీకు కానీ ఇట్లా మసాలా దొరికిందంటే పానీపూరి మసాలాలు ఇట్లా వేసి చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఓకే వ్యూవర్స్, నేను ఈ బొరుగులతో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకొని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇట్లా ఎత్తినప్పుడు మనకి పల్లీలు వస్తాయి. బాగా కరకరలాడుతూ బొరుగులు చాలా బాగున్నాయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.